నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ కోదండరెడ్డి పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే పట్లూర్ల సంజీవరెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ జెండా ఎగురవేశారు. ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కటొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది.